Good evening, one and all, and good evening to the intellectuals, those who are on the dais and off the dais. And I'm feeling happy today, Professor Gali Vinod Kumar Garu conducting this seminar. That is అన్నదమ్ముల షెడ్యూల్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లు శాస్త్రీయంగా పంచుకుందాం. ఓకే, ఈవెన్ ఐ ఆల్సో విల్ యాక్సెప్ట్ దిస్. కానీ ఈ పంచుకోవడం ఓకే, కానీ ఐ వాంట్ టు సే యూ, చాలా మంది పెద్దవాళ్ళందరూ చాలా మాట్లాడారు. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్, మనకి రిజర్వేషన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఎప్పుడో వెనకట మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన టైంలో అప్పుడు ఉన్న ఆ పర్సంటేజ్ మాత్రమే ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మన జనాభా పెరిగిపోతున్నారు, వెదర్ సబ్ కాస్ట్ ఏదైనా కానివ్వండి. ఇక్కడ మనం చాలా మంది పాపులేషన్ అనేది పెరుగుతుంది. లెక్కలు కూడా కొన్ని తక్కువ ఉండొచ్చు, లైక్ మాదిగ దాంట్లో కూడా ఆ లెక్కలు కూడా సరే 2011 ఎప్పుడో 2011 సెన్సస్లో ఏమంటారు, ఆ పాపులేషన్ పర్సంటేజ్ అదే ఉంది. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు. అండ్ ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే, పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువ ఉంది మనకి, ఓన్లీ 15% పర్సంటేజ్. సో ఈ 15% పర్సంటేజ్ అంటే సార్ చెప్పినట్టుగా ఆంధ్రాలో ఓన్లీ 2 members మాత్రమే మాదిగాస్ ఉన్నారని చెప్పారు. సో ఈవెన్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వెదర్ దే ఆర్ మాదిగాస్ ఆర్ మాలాస్ అలాగే ఉన్నారు ఇక్కడ కూడా. ఈవెన్ సార్ ఆల్సో నోస్. అండ్ ఫీమేల్ గురించి, బికాస్ నేను ఫీమేల్ కాబట్టి నేను ఫీమేల్ గురించి మాట్లాడతాను. ఇప్పటికి కూడా వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్, లైక్ ఇలా వీ హ్యావ్ 10 fingers కదా. ఫీమేల్ ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్లో లైక్ టీచింగ్ ఫీల్డ్ అయినా కానీ ఇంకెక్కడైనా కానీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. ఇప్పటికి కూడా ఈ 10 fingersలో 10 members కూడా లేరు ఫీమేల్ ఎస్సీస్లో. అంటే సార్ చెప్పినట్టుగా మా వాళ్ళు మమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా అక్కడే చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ తీసుకొని, లైక్ రెడ్డి, వెలమ, కమ్మ ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని మమ్మల్ని ముందుకు వెళ్ళనీయట్లేదు. సో నా ఎగ్జాంపుల్, లెట్ మీ సే అబౌట్ మై ఎగ్జాంపుల్. నేను కెమిస్ట్రీలో నేను ఎస్సీ మాల. సో అక్కడ మాదిగా ఉన్నారు, మాలా ఉన్నారు. సో ఉమెన్ తీసుకున్న, బాయ్స్ని తీసుకున్న కెమిస్ట్రీలో ఇప్పుడు సీనియారిటీ వాళ్ళకి, ఇప్పుడు సీనియారిటీ వచ్చాక ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఇచ్చారు. ఈవెన్ ఎస్సీ మాలా అయినా మాదిగా అయినా కానీ. అంటే గతంలో వాళ్ళు ఎప్పుడో లైక్ 1901 లైక్ 2, 3, 4, 5 అట్లా ఆ టైంలో కంప్లీట్ అయిన ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎస్సీస్కి ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ జాబ్ లేదు, ఈ రోజు వరకు కూడా పార్ట్ టైం జాబ్ లేదు. మొన్న నేను నా పిహెచ్డి ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2013. సో ఎప్పుడైతే నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశానో పద్మజాకి ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చారు, లైక్ ఎస్సీ మాదిగా ఆర్ ఎస్సీ మాల. అంటే నా మీద పర్సనల్ గ్రెడ్జ్తోని వాళ్ళకి ఇచ్చారు ఈరోజు. ఆ రోజు వాళ్ళకి గుర్తు రాలేదా వాళ్ళకి ఇవ్వాలని? ఆ రోజు 19s లో వాళ్ళకి ఆ రోజు గుర్తు లేదా వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలని? అంటే నా మీద పర్సనల్ గ్రెడ్జ్తో ఇవ్వడం అనేది నాకు చాలా బాధాకరం. ఇది చాలా బాధ అనిపించింది. అంటే ఏజ్ అయిపోయినాక ఈ రోజు పార్ట్ టైం జాబ్స్ దక్కాయి వాళ్ళకి. అవి దేనికి పనికిరాని జాబ్స్. ఎందుకంటే బయట ఊడ్చే వాళ్ళకి కూడా మంచి శాలరీ వస్తుంది నవడేస్, ఘోరమైన శాలరీ. ఆ పార్ట్ టైం జాబ్ కూడా శాలరీ ఎంత ఘోరంగా ఉందంటే చాలా తక్కువ శాలరీ. దానికి కూడా మళ్ళా రికమెండేషన్స్. సో ఫర్గెట్ అబౌట్ ఎస్సీస్, లెట్ us come to the BC and OCs. దానికి కూడా మళ్ళీ వాళ్ళకి బీసీకి జాబ్ రావాలన్నా, ఓసీకి జాబ్ రావాలన్నా పైన లైక్ వాళ్ళ క్యాస్ట్ లో ఉంటారు కదా, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రికమెండేషన్ చేస్తేనే వాళ్ళకి జాబ్, ఆ పార్ట్ టైం జాబ్ అయినా కానీ. అంటే వ్యవస్థ ఎంత చండాలంగా మారిపోయిందంటే, అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా లైక్ సార్ లాంటి వాళ్ళు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కకు పడేసి, అంటే వాళ్ళని ఒక విధంగా చూడడం. మీరు అన్నారు కోట్ వేసుకున్న వాళ్ళు దేనికి పనికిరారని చెప్పేసి. సో దట్ ఈస్ వెరీ రాంగ్ టు ఇన్సల్ట్ లైక్ దట్. వాళ్ళు ఎవరైతే ఆ విధంగా సార్ని ఇన్సల్ట్ చేశారో దట్ ఈస్ వెరీ రాంగ్. అంటే కోట్ వేసుకున్న వాళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి. మరి వాళ్ళు దేనికి పనికి వస్తున్నారు ఇప్పుడు? ఈరోజు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు మనందరికి తెలుసు. సో అందుకని మనలో మనకి
ఈవెన్ ఎస్సీలో కూడా డిఫరెంట్ సబ్ క్యాస్ట్ ఉన్నారు. సో ఈ డిఫరెంట్ సబ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక టాటా కంపెనీ రన్ చేస్తున్నారా, లేదా ఒక బిర్లా కంపెనీ రన్ చేస్తున్నారా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారా అంటే మనం ఏం డెవలప్ అవ్వలే కదా. దెన్ హౌ కెన్ దే సపరేట్ అస్? ఓకే, మనలో మనకి చిచ్చు పెట్టేసి ఈ విధంగా గొడవలు పెట్టేసి ఈ విధంగా గొడవలు పెట్టేసి వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతున్నారు. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకోండి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ తీసుకోండి, గవర్నమెంట్ సెక్టార్స్ తీసుకోండి, దేంట్లో ప్రైవేట్ సెక్టార్స్ తీసుకోండి, ప్రతి దాంట్లో వాళ్ళే ముందున్నారు. మననేమో కులం పేరుతో అవమానం చేస్తూ ఏదో అన్టచబిలిటీ నేమ్తో మనం ఇంకా అనగదొక్కుంటూ వాళ్ళు మన జాబ్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మన వాళ్ళు కూడా, మన సోదరులు కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయడం లేదు. లైక్ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మనకి అందరికి తెలుసు ఈడబ్ల్యూఎస్. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేది వాళ్ళల్లో అంటే ఎవరైతే దాంట్లో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా బీసీస్ అయినా ఓసీస్ అయినా ఇప్పటి వరకు నేనైతే చూడలేదు, పూర్ ఫ్యామిలీస్ అయితే చూడలేదు. ఎవరు లైక్ రెడ్డి, కమ్మ, కాపుల్ ఎక్సెట్రా అండ్ బీసీస్ ఆల్సో, పద్మశాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను నా చిన్నప్పటి నుంచి నౌ ఐఎమ్ 40+, నా చిన్నప్పటి నుంచి వాళ్ళంతా వెల్ సెటిల్డ్, రిచ్, మిడిల్ క్లాస్. నేను పూర్ ఫ్యామిలీస్ అనేది చూడలేదు. అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఇంకా పర్సంటేజ్ పెంచమని ఈరోజు వాళ్ళు గొడవ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. సో మనము ఎప్పుడో వెనకట 15% మాత్రమే ఎందుకు ఇంకా ఈరోజు కూడా ఇంకా అదే కంటిన్యూ కావాలి? ఎందుకు మనకి పర్సంటేజ్ పెంచారు? సో మన వాళ్ళు ఎందుకు అడగడం లేదు? ఇక్కడ మనకి ఓకే ఏబిసిడి కావాలంటున్నారు, ఓకే ఇది ఎట్లయినా జరుగుతుంది, వన్ డే డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్. బట్ వీ రిక్వైర్డ్ మోర్ దాన్ 15%, లైక్ 25% అన్న, మినిమం 25 అన్నా మనకు కావాలి. సో గవర్నమెంట్ ఆ సెంట్రల్లో ఎవరైనా ఉండని, అది బీజేపీ ఉండని, ఎవరైనా ఉండని, మరి వాళ్ళకి ఎందుకు కనువిప్పు కావడం లేదు? అంటే ఈ 15% రిజర్వేషన్లో మీరు చిచ్చు పెట్టిండ్రు కదా. మాకు ఈ రోజు మేమేం కోరుకుంటున్నాం, మీ అందరి తరఫున నేను కూడా ఏం కోరుకుంటున్నా అంటే నా వాళ్ళు కూడా బాగుపడాలి. సో మాకు కూడా పర్సంటేజ్ పెంచాలి. 15% ఎక్కడ సరిపోతుంది మనకి? ఇంతమంది జనాభా ఉంటే ఓన్లీ 15% సరిపోతుంది? అసలు ఇన్సల్ట్ చేయడం, అసలు నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. అంటే నెవర్ స్పోకెన్ ఎనీవేర్ ఈ మాలమాదిగులకి రిజర్వేషన్లు అన్ని. ఈవెన్ నా హస్బెండ్, ఐ వాంట్ టు సే యూ, నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, మా హస్బెండ్ చేసుకున్నాను నన్ను. హీఈస్ ఇన్సల్టింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ అంటే పద్మరావు నగర్లో ఒక ఎంఎస్సి కాలేజ్. అతను ప్రొఫెసర్, సైఫాబాద్ పీజీ కాలేజ్ నుంచి వచ్చారు. ఆ ప్రొఫెసర్ ఎదురుగా నా హస్బెండ్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో సిట్టింగ్, ప్రొఫెసర్ ఇస్ సిట్టింగ్ దేర్, ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ విత్ మై హస్బెండ్. అక్కడ ల్యాబ్ జరుగుతుంది, ఎంఎస్సి కెమిస్ట్రీ ల్యాబ్ జరుగుతుంది. సో ల్యాబ్ జరుగుతుంటే ఇతనికి రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? హీస్ టెల్లింగ్ ఈ మాలమాదిగలకి రిజర్వేషన్స్ అన్ని వీళ్ళకే కావాలి, జాబ్స్ అన్ని వీళ్ళకే కావాలి. అంటే ఎన్ని జాబ్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాము? ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు జాబ్స్? అసలు ఎవరికి అసలు ప్రాపర్గా జాబ్స్ ఉన్నాయా? ఎవరో ఒకరు ప్రొఫెసర్ అయితే అయిపోయిందా? ఎవరో ఒకరు లైక్ మీరు చెప్పినట్టుగా హూ ఇస్ దట్ ఈ మాలా క్యాస్ట్ లో వెంకట స్వామి లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఆ విధంగా డెవలప్ అయితే ఇక మొత్తం వ్యవస్థ అంతా డెవలప్ అయినట్ట లేదు కదా. సో అందుకని నేను మీడియా తరఫున, మీ అందరి తరఫున నేను కూడా ఏమని కోరుకుంటున్నానంటే మాకు మాత్రం పర్సంటేజ్ పెంచాలి. మీరు 15% మాకు సరిపోదు, మాకు 25% కావాలి. మేమెందుకు కొట్టుకొని చావాలి? మా వాళ్ళం మేమెందుకు లోపల కొట్టుకొని చావాలి? మాకు 25% రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్ పెంచాల్సిందే. సో దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్.